నమస్తే. లోక్ విద్య సత్యధర్మ్ మిషన్ సదా కేర్ ఆఫ్ సదాచార్కి సగర్వంగా ఆహ్వానం. మనం ఉన్నది రామ్నగర్, వారణాసి, ఉత్తరప్రదేశ్. నిన్న జరిగిన ఒక మీటింగ్ గురించి మీ అందరితో పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. 36th వాహిని అంటే ఛత్తీస్ వాహిని పిఏసి 36th బెటాలియన్ పిఏసి రామ్నగర్ ఎదురుగుండా ఉండే రామ్ జానకి మందిర్లో ఒక మీటింగ్ జరిగింది. అందులో 60 ఏళ్ల పైనున్న రిటైర్ అయ్యి అత్యున్నత స్థానంలో వాళ్ళ పదవులు నిర్వహించి ఈరోజు భక్తి శ్రద్ధలతో వాళ్ళ జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న భావనలో ఉండే వాళ్ళందరితోనే ఒకసారి మాట్లాడే అవకాశం కలిగింది. అది కాశీ నరేష్ యొక్క సంస్థానానికి చెందిన ప్రసిద్ధ రామలీల. వారణాసిలో ప్రతి సంవత్సరం ప్రసిద్ధ రామలీల జరుగుతుంది. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క రామ్నగర్, వారణాసిలో ఈ కాశీ నరేశుడి యొక్క సంస్థానంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పూర్తి రామాయణాన్ని ఎంత కంటికి కనిపించినట్టుగా, అంటే అక్కడ ఎలాంటి అంటే విద్యుత్తుకి సంబంధించినవి ఏవీ లేకుండా, ఒకప్పుడు ఎలాగైతే ఏమీ లేకుండా ఉంటే కాగడాలతో ఎలాగైతే రామాయణాన్ని చూపించారో కళ్ళకి కట్టినట్టుగా ఒక నెల పూర్తిగా సంపూర్ణ రామాయణం జరుగుతుంది. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. అలాంటి పూర్తి సంపూర్ణ రామాయణంలో ఎక్కడైతే జనక మహారాజు తన కొలువై ఉన్న కుటుంబంలో రాముల వారు మొట్టమొదటిసారి సీతా స్వయంవరంలో అమ్మవారిని చూసినప్పుడు ఘట్టం ఎక్కడ జరుగుతుందో అక్కడ జరిగే ఘట్టం దగ్గర నిన్న మనకి ఇలా సర్వీస్ చేసి వివిధ రంగాల్లో అత్యున్నత రంగాల్లో శాస్త్రవేత్తలుగా మహా విద్యా పండితులుగా పేరు పొంది ప్రఖ్యాతిగాంచి ఈ రోజు వాళ్ళు వారణాసిలో కొలువై ఉండటం, వాళ్ళతో మనందరం మాట్లాడుకునే అవకాశం దొరకటం ఇది మనందరి అదృష్టం. అదే అంటున్నాను, ఎంత లోక కళ్యాణానికి మనకి అవకాశం రాకపోతే, ఆ కొత్తవాళ్ళ కాలభైరవుడి యొక్క ఆదేశం లేకపోతే కాశీలోకి ఎవరూ అడుగు పెట్టలేరు. అలాంటిది అడుగు పెట్టిందే సత్యం, ధర్మం. ఈ రోజు సత్య ధర్మానికి ఇక్కడున్న ఆదరణ అనూహ్యమైనది. చాలా మంది అసలు ఇంతవరకు సత్యధర్మాన్ని ఎంతవరకు మేము ఆచరించి వెళ్తున్నాము, అది ఎంతవరకు అవగాహన తెచ్చుకొని నేను ఆచరణలోకి పెట్టుకుంటున్నానన్న దాని దగ్గర నుంచి నాకు ఎంత తెలుసో అంతే నేను వెళ్ళగలను, అది నా వల్ల కానిది అనుకున్నంత వరకు ఎవరెవరి మనసుల్లో ఎలా ఉండి తద్వారా వచ్చే ప్రభావం వాళ్ళ జీవితంలో ఎలా పడుతుందో ఈ విషయాలు అందరూ చూశారు. జరిగాయో ముందు మీకు ఎన్నో విషయాలుగా తెలుస్తుంది. అలాగే మీరు ఇక్కడ కనబడే సోషల్ మీడియాలోకి వెళ్ళినా మీకు డీటెయిల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విద్యని ఇంతవరకు మనం ఒక రుసుము చెల్లించి చెయ్యాలా, రుసుము చెల్లించకుండా చెయ్యాలా, ఎలా రావాలి మేము అని చాలా మందికి చాలా పలు ప్రశ్నలు ఉన్నాయని అర్థమైంది. అయితే ఎవరైతే లోక విద్యని గ్రహించాలి అనుకుంటారో 24 గంటల నుంచి 42 గంటలు పడుతుంది. అసలు ఈ లోక విద్య ఏమిటి, ఏం జరుగుతుంది ఇందులో? లోక విద్య సత్యధర్మం అనేది ఒక విత్తనం అనుకోండి. ఈ మిషన్ సదా కేర్ ఆఫ్ సదాచార్ అనే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. సత్యధర్మం అనే మనసుని మనిషిలో నాటినప్పుడు అందులో ఉండే శక్తి ఎంత అద్భుతంగా ప్రపంచానికి ఉపయోగపడుతుందన్నది మన సంస్కృతి ఎంతో అద్భుతంగా ఇచ్చింది. వాటిని కనుక్కోవటానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది. ఆ విషయాలు తెలుసుకొని ఉపయోగపడతాయా లేదా తెలుసుకొని, ఆ ఉపయోగపడితే ఎలా ఉపయోగపడతాయి, ఏ వయసు వాళ్లకు ఉపయోగపడతాయి, అన్ని వయసుల వాళ్ళకి ఉపయోగపడేలా ఉందా, ఒక్కసారి ఇస్తే సరిపోతుందా, పదే ఇవ్వాలా, ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి కొంత పరిశోధన చేసే దాంట్లో మీరందరూ తోడ్పడంతో మీరందరూ తోడుండకపోతే మనం ఇంతవరకు వచ్చి వాళ్ళమే కాదు. మీకు కూడా అవసరం. అది ఎంత అవసరం, ఎందుకు అవసరం అనేది నేను చెప్తే ఎవరు వింటారు, నేను ఎవరిని, కానీ ఎవరెవరు చెప్తే వింటారో వాళ్ళందరూ చెప్పిన తర్వాతే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. కానీ ఆ విషయాలు ఎవరు తెలుసుకున్నారు, ఎవరు తెలుసుకుని దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు, ఎవరెవరు దీని తోడుగా ఉన్నారు, ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మిషన్ సదా.org MISSIONSADHA.org ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. డేటా ఏంటో చూడండి. అందులో అబౌట్ అని ఉంటుంది. అందులో డాక్యుమెంట్స్ ఏదైనా ఓపెన్ ఉంటే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కటి చూడండి, ఏం డేటా ఉందో చూడండి. చూసిన తర్వాత అసలు దీని మీద ఒక సమయం గానీ, ఒక ఆర్థికంగా గానీ ఏదైనా నేను పెట్టాలా, అసలు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకవేళ ఉంటే ఇప్పుడే పెట్టాలా, ఇప్పుడు పెడితే నాకేమిటి, తర్వాత పెడితే నాకేమిటి, ఇప్పుడు పెట్టిన దాన్ని తర్వాత పెడితే తర్వాత నాకు ఇంకా ఎక్కువ వస్తుందా, ఇప్పుడు పెడితే ఎక్కువ వస్తుందా,
ఎక్కువ వస్తుందా అంటే ఏమిటి? మీ జీవితంలో మీరు సాధించలేనిది ఏదైతే ఉందో దాన్ని సాధించినప్పుడే కదా మీకు ఏదొస్తుందో తెలిసేది. దాన్ని సాధించటానికి నేను మిమ్మల్ని గెలిపిస్తాను. మీరు గెలిచి చూస్తే మీ గెలుపుని నాతో పంచుకోవాలనుకుంటే అప్పుడు నాతో పంచుకోండి. కానీ అంతవరకు ముందు మిమ్మల్ని గెలిపించే అవకాశమైనా నాకు ఇవ్వచ్చు కదా. దానికి కావాల్సిందల్లా మీరు ఏం చేయాలి? ఫామ్ ఫిల్ చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసినంత మాత్రాన మీరు ఎక్కడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండోయ్. మిమ్మల్ని ఎక్కడా పేమెంట్ అడగదు. ముందు మీరు విద్యని గ్రహించండి. మాకు మీ నుంచి లాభాలు పొందాలని కాదు, మీ నుంచి మీ మనసుల్ని గెలవాలని. మీకంటూ ఒక జీవితంలో మీ ఇంతవరకు పడ్డ కష్టం మీకు ఉపయోగపడితే మాకు అంతకన్నా అద్భుతం ఏముంటుంది? విద్యను తీసుకోవాలనుకుంటే సమయం అయితే చెప్పాను కదా, 24 గంటల నుంచి 42 గంటలు. అంటే అందరూ 42 గంటలకి ప్రిపేర్ అవ్వాలి. ఆ 42 గంటలు కూడా 2 విధాలుగా ఇవ్వబడుతుంది. ఒకటి, రుసుము చెల్లించి ఒక పద్ధతి, రుసుము చెల్లించకుండా ఒక పద్ధతి. రుసుము చెల్లించే పద్ధతి గురించి ముందు మాట్లాడతాను. చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక్కొక్క అంటే అదే 42 గంటలు 5 ప్లాన్లు లేదంటే యోజనాల ద్వారా ఇవ్వబడుతుంది. ఒకటి, పృథ్వీ యోజన. అంటే అవే 42 గంటలు సంవత్సరం పొడుగునా ఇవ్వబడతాయి. అంటే నెలకి 4 గంటలు చొప్పున. అంటే మేము చెప్పిన సమయానికి నెలకి 4 గంటలు మీరు ఇస్తే చాలు. సంవత్సరం పొడుగునా అదే విద్యను ఇవ్వడం జరుగుతుంది. అంటే మెల్లిగా నాటుతాం, తెలుసు కదా. అలాగే జల్ యోజన అంటే 6 నెలలు పడుతుంది. అంటే నెలకి 8 గంటలు ఇవ్వాలి. వాయు యోజన 3 నెలలు, అంటే నెలకి 14 గంటలు ఇవ్వాలి. ఆకాశ్ యోజన 1 నెల, అంటే 30 రోజులు. 42 గంటలు కదా, నెలకి 30 రోజులు కదా. అంటే ఏదో ఒకే 21 గంటలు మీరు నాకు ఇవ్వాలి. 21 రోజులు నాకు ఇవ్వాలి. రోజుకి 2 గంటలు. అప్పుడు ఏమవుతుంది? 42 గంటలు అవుతుంది. అంటే నెలకి అలాగే. లేదంటే నాకు అంత సమయం లేదు, అగ్ని యోజన అంటే వారంలో ఇస్తాను. వారంలో 42 గంటలు ఇస్తాను. ఆ 42 గంటలు మీరు నాకు టైం ఇవ్వాలి. అప్పుడు ఈ విద్యలో ఉన్న విధానం ఏంటో మీకు ఒక విత్తనంగా మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీకు ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంటుంది కదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా, ఈ ప్రపంచాన్ని ఎంతో చూస్తున్నారు కదా. మీ వైపు నుంచి మీ శైలిలో ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరు తప్పు, ఎవరు రైటు, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఇవన్నీ మీకు తెలుసు కదా. అవన్నీ మీ దగ్గరే ఉంచండి. మేము దాని గురించి ఏమీ మాట్లాడం. మీకు తెలిసిన దాని గురించి ఏవి ఇందులో ఉండదు. కానీ మీకు తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి. అలా మీరు తెలుసుకోవాలని అనిపిస్తే యోజన ప్రకారం అక్కడ రుసుము మీకు కనిపిస్తుంది. లేదండి మేము డబ్బు కట్టి రాలేము, మాకు అంత స్తోమత లేదు, కానీ విద్య అయితే నాకు కావాలి, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని మీకు అనిపించిందా? రండి, ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. కానీ మీరు వస్తున్నారని కన్ఫర్మేషన్ కోసం మాకు 116 రూపాయలు మీరు చెల్లించాలి. 116 రూపాయలు చెల్లించి మీరు పూర్తి విద్యను తీసేసుకోండి. పూర్తి విద్యను ఎలాగైతే అనుశాసనంగా మేము మీకు ఇద్దాం అనుకుంటున్నామో అప్పుడు మీరు యోజనని మీరు ఎంచుకోలేరు. మేము మీకు చెప్తాం ఏ యోజనలోకి మీరు వెళ్తారని. ఆ యోజన ద్వారా మీరు రావాలి. సరే, మీరు 116 రూపాయలు ఇచ్చి నేను ఎలాంటి రుసుము చెల్లించకుండా ఫ్రీగా తీసుకుంటానండి అని మీరు వచ్చారు. అద్భుతం, లోపలికి వచ్చారు, 4-5 రోజులు వచ్చారు. తర్వాత మధ్యలో నాకు ఇది ఉందండి, అది ఉందండి, నేను రాలేకపోతున్నానండి అని మానేశారనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మీకు ఈ విద్యను అయ్యో నేను మధ్యలో వదిలేసాను, ఈసారి తీసుకోవాలి నేను అని మీకు అనిపిస్తే మళ్ళీ మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు పేమెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ లేదండి నాకు ఇంకొకసారి ఫ్రీ ఛాన్స్ ఉందా అని అడిగారు అనుకోండి, మళ్ళీ ఉంది. కానీ ఈసారి 116 రూపాయలు కాదు, 1116 కట్టాల్సి వస్తుంది. మధ్యలో వెళ్ళిపోయారు కదా మీరు. అదే మళ్ళీ నువ్వు 1116 కట్టి మళ్ళీ మధ్యలో మీరు వదిలేశారు అనుకోండి, ఈసారి 5116 కట్టాల్సి వస్తుంది. ఎందుకండి ఇలాగా? ఫ్రీ అనే అన్నారు కదా, 116 కడితే సరిపోతుంది కదా, మళ్ళీ 1116, 5116 ఏంటండి ఇదంతా అని మీరు అడగచ్చు. అయ్యా, ఫ్రీగానే మేము ఇస్తామన్నాం, సత్యధర్మంలో మేము నించున్నాం. 42 గంటలు మీకు విద్యను ఇవ్వడానికి ఒకరు శ్రమ పడుతున్నారంటే వాళ్ళ శ్రమని మనం గౌరవించాలి కదా. మీకు విద్య ఇస్తున్నామన్న తృప్తి మాకుంది. 116 రూపాయలతో కనీసంలో మీరు వస్తున్నారు, మీకంటూ ఏవైతే వసతులు పెట్టాలో అవి మేము పెడతాం. కానీ మీరు మధ్యలో మా శ్రమని మీరు గుర్తించకుండా మధ్యలోకి వెళ్ళిపోతే మరి అంతకు ముందు జరిగిన దానికి మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సో 116 రూపాయలతోనే మీరు పూర్తిగా మా శ్రమని గుర్తించి మేము పడ్డ కష్టాన్ని, మా శ్రమని లోక కళ్యాణం కోసం లోక్ విద్య సత్యధర్మ మిషన్ సదా కేర్ ఆఫ్ సదాచార్ తలపెట్టిన ఒక అద్భుతమైన సంకల్పాన్ని మనందరం కలిసి పంచుకుంటే ఇది త్వరగా మీ చెంతకు చేర్చాలని